ఈ ఆరాధన కొరకని నేను ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్ముడు మీ ముందుంచమని నాకు ఇచ్చిన వర్తమానం అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 26వ వచనం నుండి 30వ వచనం వరకు ఒక వచనం నేను, ఒక వచనం మీరు చదువుకుందాం. ప్రభువు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమున కలిసి కొమ్మని పిలుపుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. పిలుపు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అని అడుగుగా, ఈ చిన్న మాట నాతో చెప్పండి. ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలను? ఎవడైనా నాకు త్రోవ చూపాలి. సత్యమును తెలుసుకొనటానికి, సర్వసత్యమును చేరుకోవటానికి ఏ దారి గుండా వెళ్ళాలో దారి తెలియని, త్రోవ తెలియని అధ్వాన స్థితిలో అంధకార క్రైస్తవ్యం మగ్గిపోతుంది. ప్రభుని చేరుకోవాలన్న ఆశ ఉంది, కానీ ఆయన్ని చేరుకోవటానికి ఏ త్రోవ గుండా వెళ్ళాలి? దేవుడు మన నుండి ఏది కోరుకుంటున్నాడు? మనం ఎలా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు? ఆయన మనసు ఏంటో, మనం ఆరాధిస్తున్న మన పరలోకపు తండ్రి మనసేంటో, మన నుండి ఆయన ఏమి ఆశిస్తున్నాడు, ఏం కోరుకుంటున్నాడు, ఆయన మనసు తెలుసుకోవటానికి ఏ త్రోవ గుండా వెళ్ళాలి? ఏ దారి గుండా వెళ్ళాలి? దేవునికి ఇష్టమైన భక్తి, నిష్కపక్షమైన విశ్వాసం, దేవునికి ఇష్టమైనట్లుగా నడుచుకునే రీతి, దేవునికి ఇష్టమైనట్టుగా అడుగులు వేయటం, ఆయనకి ఇష్టమైన భక్తి యథార్థత అవలంబించాలంటే ఏ మార్గం గుండా వెళ్ళాలి? నేడో రేపో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాబోతున్న శోధన కాలం నుండి సంఘమును తప్పించటానికి పెండ్లి కుమారునిగా మధ్యాకాశానికి రాబోతున్నారు. ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు రాబోతున్న శోధన కాలాన్ని తప్పించుకొని ఆయన యొద్దకు చేరుకోవటానికి, ఆయన్ని కలుసుకోవటానికి, మహిమ మేఘాల మీద వచ్చుతున్న ప్రభువైన యేసుక్రీస్తును కలుసుకోవటానికి ఏ మార్గం గుండా వెళ్తే కలుసుకుంటాం? అర్థం కాని అధ్వాన స్థితిలో ఉండి నాకు త్రోవ చూపేవారు లేకపోతే నేను ఎలా గ్రహిస్తాను అని కందాకే రాని చేతి కింద మంత్రిగా పనిచేస్తున్న ఒక మంత్రి పెట్టుకున్న అర్జీని పరిశుద్ధాత్ముడు మన ముందు ఉంచుతున్నాడు. ఒకానొక దినాన
ఒక నపుంసకుడు ఐథియోపియా దేశాన్ని పరిపాలిస్తున్న కందాకే రాణి చేతి కింద మంత్రిగా పనిచేస్తున్న, ఐథియోపియా దేశాన్ని పరిపాలిస్తున్న కందాకే రాణి చేతి కింద మంత్రిగా పాలిస్తున్న ఒక మంత్రి, అతడే నపుంసకుడు. ఆ నపుంసకుడట ఐథియోపియా దేశం నుండి దేవునిని ఆరాధించటానికి, సత్యదేవుని ఆరాధించటానికి యెరూషలేమునకు వచ్చాడు. యెరూషలేమునకు వచ్చి దేవునిని ఆరాధించుకొని, సత్యదేవుని ఆరాధించి మరలా తిరిగి ప్రయాణమై గాజా మార్గం గుండా వెళ్తున్నాడు. ఎక్కడికి? గాజా మార్గం గుండా, గాజా అరణ్య మార్గం గుండా తన దేశానికి వెళ్ళిపోతున్నాడు. ఇంతలో పరిశుద్ధాత్మ పిలుపును లేపింది. పిలుపు, గాజాకు పోవు అరణ్య మార్గమున నీవు ఒక మనుషుని కలుసుకోవాల్సి ఉంది, నువ్వు లేచిపో అనగానే పిలుపు లేచి వెళ్ళిపోయాడు, బయలుదేరి గాజాకు పోయే అరణ్య మార్గం దగ్గరికి వచ్చాడు. అప్పుడు యెరూషలేమునకు వెళ్ళి ఆరాధన చేసుకొని అక్కడి నుండి తిరిగి వస్తున్న ఈ ఐథియోపియా దేశాన్ని పాలిస్తున్న కందాకే రాణి చేతి కింద మంత్రిగా ఉన్న ఈ నపుంసకుడు గాజాకు పోయి అరణ్య మార్గం నుండి వెళ్తున్నాడు. పిలుపుతో పరిశుద్ధాత్మ చెప్పింది, నువ్వు కలుసుకోవలసిన మనుషుడు ఆ మనుషుడే. అప్పుడు పిలుపు వెళ్ళాడు. రథం మీద కూర్చున్న అతన్ని ఆపి, అప్పటికే అతడు గాజాకు పోయి అరణ్య మార్గమున యెరూషలేమునకు వెళ్ళి తిరిగి వెళ్తూ ప్రవక్త అయిన యెషయా రాసిన గ్రంథాన్ని చదువుతున్నాడు. అక్కడ ఏదో ఒక మనుషుని గూర్చి రాయబడింది. అతడట వదకు తేబడిన గొర్రె వలె కొనిపోబడ్డాడట. బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె ఏ విధంగా మౌనంగా ఉంటుందో అలా మౌనంగా ఉన్నాడట. ఏవో రాయబడినాయి, అవి ఎవరి గూర్చి రాయబడినవో, ఎందుకు రాయబడ్డాయో ఈ మంత్రి గారికి అర్థం కావట్లేదు. అప్పుడు పిలుపు అడిగాడు, బాబు నీవు చదువుచున్నది నీవు గ్రహిస్తున్నావా? అప్పుడు ఆ మంత్రి అంటున్నాడు, ఆ నపుంసకుడు, ఎవడైనా నాకు త్రోవ చూపకపోతే నేను ఎలా గ్రహిస్తాను? నిజమే, ఎవడైనా ఒకడు త్రోవ చూపాలి, ఎవడైనా ఒకడు త్రోవ చూపాలి అని చెప్పి, మీరేం చదువుతున్నారు? యెషయా గ్రంథాన్ని చదువుతున్నాను. అక్కడేదో ఒక మనుషుని గురించి రాయబడింది బాబు. ఆయన గొర్రె వలె వదకు తేబడ్డాడని, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె ఏ విధంగా మౌనంగా ఉంటుందో ఆ విధంగా మౌనంగా ఉన్నాడని, అన్యాయపు తీర్పు జరుగుతున్న ఆయన నోరు తెరవలేదని రాయబడింది. బాబు ఇది ఎవరి గురించి రాయబడింది? నాకు అర్థం కావట్లేదు. యెషయా గురించి రాయబడిందా లేదా ఇంకెవరి గురించైనా రాయబడిందా అని అడుగుతున్నాడు ఆ మంత్రి. నీవు చదువుచున్నది నువ్వు గ్రహిస్తున్నావా అనే మాటకు ఆ మంత్రి ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? ఎవడైనా నాకు త్రోవ చూపకపోతే నేను ఎలా గ్రహిస్తాను? దేవుని పిల్లలారా, ఎంతోమంది దేవుని వద్దకు రావటానికి ఆశ కలిగి ఉన్నారు.
ఎంతోమంది సత్యాన్ని తెలుసుకోవటానికి ఆశ కలిగి ఉన్నారు. ఎంతోమంది సర్వసత్యములోనికి రావటానికి ఆశ కలిగి ఉన్నారు. కానీ అక్కడకు రావటానికి ఎవడో ఒకడు త్రోవ చూపాలి. నేను ఒక మాట చెప్తాను, వింటారా? ఒక దైవజనుడు అంటాడు, బైబిల్ దొరికిన వారందరికీ వాక్యము దొరకలేదట. ఏంటి? బైబిల్ దొరికిన వారందరికీ వాక్యం దొరకలేదట. వాక్యము దొరికిన వారందరికీ సత్యము దొరకలేదట. ఏంటి? వాక్యం దొరికిన వారికి సత్యం దొరకలేదట. సత్యము దొరికిన వారికి సర్వసత్యము దొరకలేదట. బైబిల్ నీ చేతిలో ఉన్నంత మాత్రాన వాక్యం నీకు తెలిసినట్టు కాదు. వాక్యాన్ని చదివినంత మాత్రాన సత్యం తెలిసినట్టు కాదు. సత్యం తెలిసినంత మాత్రాన సర్వసత్యం తెలిసినట్టు కాదు. అంటే ఈ బైబిల్లో రాయబడిన వాక్యం ఉంది, లిఖించబడిన వాక్యం ఉంది. తరతరాలకు ఈ సృష్టి ఆఖరి గడియ వరకు, ఈ సృష్టి అంతము గడియ వరకు ఏం అవసరమో పరిశుద్ధాత్మ దేవుని చేత రాయించబడిన లేఖనము ముద్రించబడింది. అయితే ఈ బైబిల్లో పరిశుద్ధాత్మ చేత లిఖించబడిన ప్రపంచ అంతము వరకు ఏం కావాలో అదంతా లిఖించబడింది. లిఖించబడిన ఈ గ్రంథం, పరిశుద్ధాత్మ ప్రేరణ చేత రాయబడిన ఈ గ్రంథం నీకు దొరికినంత మాత్రాన సత్యం తెలిసిపోయినట్టు కాదు. ఈ వాక్యంలో సత్యం ఉంది. సత్యమే కాదు, సర్వసత్యం ఉంది. అసలు ఈ వాక్యములో, ఈ జీవ గ్రంథంలో రాయబడిన వాక్యం నీకు అర్థమవ్వాలన్నా, వాక్యములో దాగి ఉన్న సత్యం నీకు తెలవాలన్నా, ఆ సత్యములో మిళితమై ఉన్న సర్వసత్యం నీకు తెలవాలన్నా ఎవడైనా ఒకడు తోవ చూపాలి. ఒక మనిషి ఈ గ్రంథములో రాయబడిన సర్వసత్యాన్ని తెలుసుకోవాలంటే పరిశుద్ధాత్మ మీలోనికి వచ్చినప్పుడు మీరు సర్వసత్యములోనికి నడిపించబడతారు. అంటే క్రైస్తవులు చేసేదంతా కూడా భక్తి కాదు. ఒక సర్వసత్యముతో కూడిన భక్తి ఒకటి ఉంది. ఆ సర్వసత్యం మనం తెలుసుకోవాలంటే పరిశుద్ధాత్ముడు మనలోనికి రావాలి. మీరు పరిశుద్ధాత్ముడు మీలోనికి వచ్చినప్పుడు మీరు సర్వసత్యములోనికి నడిపించబడతారు. ఆ పరిశుద్ధాత్ముడు మీలోకి రావాలంటే, పరిశుద్ధాత్మను మీరు చేరుకోవాలంటే ఎవడైనా ఒకడు త్రోవ చూపాలి. భూమి మీద ఒక దైవజనుని పని, ఒక క్రైస్తవుని పని, ఒక విశ్వాసి పని ఏంటో తెలుసా? క్రీస్తు యొద్దకు చేరాలనుకుంటున్న వారికి, ప్రభుని కలుసుకోవాలని పరితపిస్తున్న లోకానికి, పాపపు కూబిలో ఉండి, పాపపు బంధకాల్లో ఉండి, పాప వ్యసన బంధకాల నుండి విడుదల పొందాలని ఆశపడుతున్న వారిని సిలువ యొద్దకు, ప్రభువైన యేసుక్రీస్తు యొద్దకు, ఈ లోకాన్ని నడిపించడానికి ప్రతి క్రైస్తవుడు, ప్రతి దైవజనుడు త్రోవ చూపేవాడే